అమ్మ స్నేహ, అక్క తప్పు చేసిందో ఏం చేసిందో నేను మాట్లాడలేదు. కానీ ఇలా నీకేమీ కాని మనుషుల కోసం నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాదనుకుంటున్నావు. ఇదమ్మా పెద్ద తప్పు. ఈ రోజు నుంచి నువ్వు నాకు పుట్టలేదనుకుంటానే, నాకు పుట్టలేదనుకుంటాను. స్నేహ, కన్నీళ్లను దాచగలవు గాని గుండెల్లో ఉన్న బాధని దాచలేవు బిడ్డ. నీ మనసిప్పుడు ఎన్ని కన్నీళ్లతో నిండిపోయిందో ఈ అమ్మ మనసు అర్థం చేసుకోగలదు. అమ్మా, అమ్మగా నేను మాట చెప్తా, ఇంటవా? నువ్వు మా శివకి న్యాయం చేద్దామని ఆడ అమ్మనే కాదనుకొని వచ్చినవు. కాని స్నేహ, అమ్మ నీకోసం ఇంటికాడ పాపం ఎంత ఘోష పడుతుందో గదా. గది కూడా నువ్వు ఆలోచించాలి బిడ్డ. ఇయాల్నే చూసినావు కదా మీ అమ్మ మనసు పాపం ఎంత కలతబడి ఉంటే నీతోనిగామే గట్ల మాట్లాడుతుంది చెప్పు. అందుకే బిడ్డ, ఏదైతే అది అయ్యింది. నువ్వు మీ ఇంటికి పో, అమ్మ సంతోషపడుతుంది బిడ్డ. లేదమ్మా, నేను వెళ్ళలేను. ఈరోజు నా వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఇల్లు విడిచి వచ్చినందుకు అమ్మ బాధపడొచ్చు, తిట్టొచ్చు. కాని మనసు చంపుకుని నేను తప్పు చేయలేనమ్మా. ఈరోజు అమ్మ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే అమ్మ కూడా రేపైనా నన్ను తప్పక అర్థం చేసుకుంటుందమ్మా. అమ్మ వచ్చి ఏడ్చిందను, తిట్టిందను నేను వెనుకడుగు వేసి మీ కుటుంబానికి అన్యాయం చేయలేనమ్మా. అలా చేస్తే మా అక్కకి నాకు తేడా ఏముంటుంది? శివగారి లాంటి మంచి మనిషి మా వల్ల జైలుకు వెళ్ళకూడదు. అలా చేస్తే పైనున్న మా నాన్న ఆత్మ కూడా శాంతించదు. అమ్మా, దయచేసి నా గురించి, మా అమ్మ గురించి మీరేం ఆలోచించొద్దు. మా అక్క మా అమ్మకి లేనిపోనివన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ కేసు వాపస్ అయిపోయిన తర్వాత అమ్మతో నేనే ప్రశాంతంగా మాట్లాడతాను. తప్పక నన్ను అర్థం చేసుకుంటుంది. మీరు జరిగిందేది మనసుకు తీసుకోవద్దమ్మా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మా అక్క వల్ల గాని, మాకు సంబంధించిన ఎవరి వల్ల గాని మీకే ఇబ్బంది జరగకూడదు. ఇప్పటికే మా వల్ల పాపం శివగారు చాలా కోల్పోయారు. తన లక్ష్యానికి దూరమే బ్రతుకుతున్నారు. ఈ కష్టం నుంచి శివగారిని నేను దూరం చేయాలమ్మా. ఆయన కోల్పోయిన జీవితాన్ని నేనే తిరిగి తెచ్చివ్వాలి. అప్పటి వరకు
నేను నా సంకల్పాన్ని విడిచిపెట్టను. అమ్మా, నేను మీ మాట కాదంటున్నాను అనుకోవద్దు. మీరు పడ్డ బాధతో పోల్చితే మా కన్నీళ్లు చాలా తేలికైనవే. ఎంత గొప్ప మనసమ్మ అనేది, ఎంత గొప్ప మనసు. నేను నా కన్న బిడ్డలతో సమానం అనుకుంటే మనసు మంచితనంలో కూడా నా కూతుళ్లకు ఏమాత్రం తీసుకోలేదమ్మా నువ్వు. నిన్ను చూస్తుంటే నా బిడ్డ కావేరిని చూస్తున్నట్టే ఉంది బిడ్డ. స్నేహ, నేనిప్పుడు చెప్తున్నా ఈను, నా బిడ్డ స్నేహకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా కొండంత ధైర్యాన్ని ఇయ్యనీకి ఈ కుటుంబం ఎప్పుడు సిద్ధంగుంటది బిడ్డ. దైవ ప్రమాణంగా నేను నీకు మాటిస్తున్నాను. స్నేహ గారు, నా మనసులో మాటే అత్తయ్య మీతో చెప్పింది. ఎప్పటికీ మీకోసం ఈ కుటుంబం దేనికైనా సిద్ధంగా ఉంటుంది. నిజంగా అత్తయ్య అన్నట్టు మిమ్మల్ని చూస్తుంటే నాకు కావేరిని చూస్తున్నట్టే ఉంది. గోవిందా అని ఇప్పుడు రేంజ్ లో ఆడుకుంటుంది. గోవిందా బంతిపూలెంత?